Now next question, continuation of direction ratio and direction cosine అంతేనా. Question number 4. Question number 5. Okay na. So question note down first of all, DCs and DRs as B, direction cosines and direction ratios and direction cosines. 7 marks topic. Question first, note down the question. Show that the lines perpendicular means angle 90 degrees అని ప్రూవ్ చేయాలని సింపుల్ గా. ఓకేనా. సో అబౌవ్ ప్రాబ్లమ్స్ మనం యాంగిల్ ఫైండ్ చేసాం. యాంగిల్ ఏమో ఒక ప్రాబ్లం ఏమో 60 degrees వస్తుంది, ఇంకొక ప్రాబ్లం కాస్ ఇన్వర్స్ 1/6 వస్తుంది మనకు ప్రాబ్లం. అవునా. అదే. సో లాస్ట్ ఇయర్ 2024లో అడిగిన ప్రాబ్లం ఇది 7 మార్క్స్ క్వశ్చన్. సేమ్ ప్రాసెస్ ఇక్కడ మనం ఏం చేద్దాం, సింపుల్ గా పేజీని ఫోల్డ్ చేయండి, అటు ఇటు రాసుకోవచ్చు సింపుల్ గా. అండర్స్టాండ్. పేజీ ఫోల్డ్ చేయండి, ఫోల్డ్ ద పేజ్. ఇట్లా పేజీ ఫోల్డ్ చేసి వన్ సైడ్ టూ సైడ్స్ రాయండి. ఫస్ట్ వన్ సైడ్ గివెన్ L plus M plus N is equal to 0. First of all, given question. ఇంకా ఆపోజిట్ L is equal to minus M minus N, note down. వన్ సైడ్ L is equal to, వన్ సైడ్ చూద్దాం, నెక్స్ట్ సైడ్ తర్వాత చూద్దాం. అండ్ గివెన్ సెకండ్ లైన్ అమ్మా, సెకండ్ లైన్ నోట్ డౌన్. 2mn plus 3nl minus 5lm is equal 0. Just substitute in L value. ఓకేనా. 2mn plus 3n, L value ఎంతమ్మా, L value how much? L value minus m minus n, 5, L is there, minus m minus n into m. ఓకేనా. సో మల్టిప్లై విత్ బ్రాకెట్స్ అమ్మా, మల్టిప్లై విత్ బ్రాకెట్, మల్టిప్లై చేయండి బ్రాకెట్. సో మల్టిప్లై చేసి సాల్వ్ చేయాలి. ఏం చేయాలి ఇక్కడ, 2mn మైనస్ 3mn మైనస్ 3n స్క్వేర్ అంటే మల్టిప్లై విత్ 5m అమ్మా, మైనస్ మైనస్ ప్లస్ 5mn m స్క్వేర్ ప్లస్ 5mn is equal 0. ఇది వన్ సైడ్ పేజీ వన్ సైడ్ రాసుకోండి బెటర్. ఒకవేళ ఇన్ కేస్ ప్లేస్ లేకపోతే కంటిన్యూషన్ రాయొచ్చు చిన్నగా, స్మాల్ వర్డ్స్. ఆర్డర్ వైజ్ వచ్చండి. ఫస్ట్ m స్క్వేర్, ఫస్ట్ m చూడండి ఇక్కడ 5 plus 2 7 minus 3 plus 4mn remaining minus 3n square. ఓకేనా. దీని ఫ్యాక్టర్స్ అమ్మా, 5 3s are 15, 5 into 3 15, minus 15 ఫ్యాక్టర్స్ అమ్మా, మైనస్ 15. మల్టిప్లై చేసి యాడ్ చేస్తే ఏమో మనకి +4 రావాలి. అలాంటి ఫ్యాక్టర్స్ చూడండి ఏమన్నాయి. ఫ్యాక్టర్స్ ఇక్కడ ఫ్యాక్టర్స్ 5 3s are 15, ఫ్యాక్టర్స్ ఏమి ఉండనండి, ఫ్యాక్టర్స్ ఏం రావు. ఓకేనా. సో ఈ ప్రాబ్లం ఏంటంటే ఈ ఫ్యాక్టర్స్ రావు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ n స్క్వేర్ కోఎఫిషియంట్, లాస్ట్ టర్మ్ n స్క్వేర్, లాస్ట్ టర్మ్ n స్క్వేర్ and divide with n square on both sides. 5m square by n square. అమ్మ ఇక్కడ ఏ టర్మ్ ఉంటే ఆ టర్మ్ తో డివైడ్ చేయండి. ప్లస్ 4mn by n square minus 3n square by n square and also 0 by n square. Divide with n square on both. ఇక్కడ ఏది ఉంటుంది డివైడ్ చేయండి. ఫస్ట్ డివైడ్ విత్ n square. ఇక్కడ n square క్యాన్సిల్, ఇక్కడ n square క్యాన్సిల్ అని ఇక్కడ. ఓకేనా. రిమైనింగ్ 5 into m by n whole square. 1n క్యాన్సిల్, 4 into m by n అమ్మ. ఇక్కడ -3 is equal 0 by something 0. ఓకేనా. ఎందుకు డివైడ్ చేసామో చూడండి. మనం అబౌవ్ ప్రాబ్లం ఫ్యాక్టర్స్ వచ్చినాయి. ఓకేనా. బట్ దిస్ ప్రాబ్లం
ఫ్యాక్టర్స్ రావట్లేదమ్మా. ఓకేనా? సో కాబట్టి మనం డివైడ్ విత్ n స్క్వేర్, అది అంటే ఇక్కడ 2 కేసెస్ తీసుకుంటాం. కేస్ 1 సైడ్, కేస్ 2 కేసెస్ సాల్వ్ చేస్తాం, అంతేం లేదు. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ ఏ క్వాడ్రిక్ ఈక్వేషన్ అమ్మా. ఇది ఈజ్ ఏ క్వాడ్రిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ m/n. క్వాడ్రిక్ ఈక్వేషన్ అదే మోడల్ అని చూడండి. ax² ప్లస్ bx ప్లస్ c అనే మోడల్ అని చూడండి. So which is a quadratic equation. So steps note down. Which is a quadratic equation. అవునా కదా? So quadratic equation. So it has in terms of in terms of m/n note down. So it has 2 roots. So it has 2 roots. Say ఎన్ని రూట్స్ ఉంటాయి? పవర్ 2 కదా, పవర్ 2 అయితే 2 రూట్స్ ఉంటాయి. పవర్ 3 అనుకోండి 3 రూట్స్ ఉంటాయి. పవర్ 4 అయితే 4 రూట్స్ ఉంటాయి. ఓకేనా? ఆ రూట్స్ ని మనం m1/n1 m2/n2 m/n కాబట్టి m1 2 గా తీసుకోండి. పేజీ 1 సైడే చేయండి. ఫస్ట్ స్టెప్ నేను ఇక్కడ రాస్తున్నాను, దాని కంటిన్యూషన్. అంటే మనకి ఫార్ములా ఉంది, సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అని మనకి లోయర్ క్లాస్ లో వస్తాయి. 10th క్లాస్ లో సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా -b/a, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా c/a అనే ఫార్ములా ఉంది. అవునా? ఇక్కడ ఇది మనం నెక్స్ట్ కేసు చేద్దాం. మన ఇక్కడ నెక్స్ట్ కేసు దీని కంటిన్యూషన్. ఇక్కడ ద ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ చేద్దాం. నెక్స్ట్ వన్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ప్లేస్ ఖాళీ ఉంది ఇక్కడ. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా c/a. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా c/a. ఓకేనా? అంటే మల్టిప్లై చేద్దాం. m1/n1 ఇంటూ m2/n2. ఇది 2 రూట్స్ ని ప్రొడక్ట్ చేయాలి. c ఇక్కడ ఏ వాల్యూ చూడండి, ఇక్కడ 5, a వాల్యూ 5, b వాల్యూ 4, c వాల్యూ -3 నాని ఇక్కడ నోట్ చేసుకున్న అవసరం అయితే. a వాల్యూ 5, b వాల్యూ 4, c వాల్యూ -3. ఫార్ములా c/a. c మీన్స్ -3, a మీన్స్ 5. ఓకేనా? సో ఇలా రాసుకోవచ్చు మనం m1 m2/-3 అంటే -3 క్రాస్ మల్టిప్లై చేసుకోవచ్చు. n1 into by 5. దిస్ ఈక్వేషన్ నెంబర్ 1 గా తీసుకోండి. దిస్ ఇస్ ద కేస్ 1. మన అర్థమైందని ఇక్కడ నుంచి మనం l -m-n తీసుకుంటే కంటిన్యూషన్ అక్కడ రాస్తాను నేను. ఓకేనా? నెక్స్ట్ కేస్ 2 అనేది ఇటువైపు కేస్ 2 అని పెట్టేసుకోవచ్చు. దిస్ హెడింగ్ ఈజ్ కేస్ 1, దిస్ పార్ట్ ఈజ్ కేస్ 1 అంటే ఈక్వేషన్ నెంబర్ 1. సెకండ్ పార్ట్ కేస్ 2. ఓకేనా? కేస్ సింపుల్ ప్రాసెస్ అన్నమాట. అగైన్ గివెన్ ఈక్వేషన్ l plus m plus n is equal 0. ఇన్ కేస్ 1 l equal to -m-n తీసుకుంటాం. l is equal కేస్ 2 లో అనదర్ తీసుకోండి. l కాకుండా వేరేది ఏదైనా పర్లా. ఓకేనా? నేను l is equal తీసుకున్నాను. ఇక్కడ ఏం తీసుకొచ్చినాను మనం m is equal తీసుకోవచ్చు. చూడండి మన అర్థమైందా? ఇక్కడ l is equal తీసుకుంటే కేస్ 1 వస్తుంది, l2 is equal to m is equal to వస్తుంది. కేస్ 3 ఏంటి n ఈక్వల్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, బట్ అవసరం లేదు. ఓకేనా? ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అండ్ మా గివెన్ ఈక్వేషన్ సేమ్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2mn plus 3nl minus 5lm is equal 0. This substitute m value to ఇక్కడ m ఉంది చూడండి, m means -l -n. ఈ m వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయండి. ఇదే ప్రాసెస్ m అంటే ఇదమ్మా -l -n into a is equal 0. l ప్లేస్ లో ఎలా సాల్వ్ చేసామో m ప్లేస్ లో కూడా అదే సాల్వ్ చేయాలి. ప్రాసెస్ అదే. మల్టిప్లై చేయండి బ్రాకెట్
minus 2ln minus 2n square plus 3nl minus minus plus 5l square minus into minus plus 5ln ఇలా ఆర్డర్ వైజ్ నోట్ చేసుకుంటాం. ఫస్ట్ ఎల్ స్క్వేర్ నోట్ డౌన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎమ్ 5 ప్లస్ 3 8, 8 మైనస్ 2 6 అవుతుంది, ప్లస్ 6ln ఎన్ స్క్వేర్ లాస్ట్లో రాయండి. సేమ్ ఇదే ప్రాసెస్ చూడండి, ఇక్కడ కూడా ఫ్యాక్టర్స్ రావాలి. 5 2s are 10 ఫ్యాక్టర్స్ రావాలని ఇక్కడ కూడా. చూడండి, ఫ్యాక్టర్స్ 5 2s are 10 అంటే -10. ఇక్కడ ఫ్యాక్టర్స్ రావు మనకు. సో కాబట్టి డివైడ్ విత్ ఎన్ స్క్వేర్, డివైడ్ విత్ ఎన్ స్క్వేర్, లాస్ట్ లో ఎన్ స్క్వేర్ కాబట్టి వెరీ గుడ్. ఎస్ 5ln square by n square 6ln by n square minus 2n square by n square equal to 0 by n square 5 by l by n whole square రాసుకోవచ్చు. n క్యాన్సిల్ అవుతుంది మనం. 6 into l by n, n square cancel, minus 2 equals 0. సేమ్ ప్రాసెస్ అనేది, which is a quadratic equation. Steps same, note down. Which is a quadratic equation in terms of l by n. ఇక్కడ m by n, ఇక్కడ l by n. So it has two roots to say L1 by N1, L2 by N2 గా రాసుకోండి. ఇక్కడ సేమ్ ఇట్ హ్యాస్ టూ రూట్స్, L1 by N1, L2 by N2 సే అనుకుందాం. సేమ్ మళ్ళీ కేస్ 2 ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్, మళ్ళీ అక్కడ రాసేటట్టు సేమ్ ప్రాసెస్ రాద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ కంటిన్యూషన్ ఇక్కడ రాసేద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా సి బై ఏ. ఇక్కడ ఏ వాల్యూ 5, బి వాల్యూ 6, సి వాల్యూ 2 అమ్మ. సేమ్ ప్రాసెస్ అమ్మ. సి వాల్యూ -2. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ మీన్స్ L1 by N1, L2 by N2 is equal to సి అంటే -2 by ఏ అంటే 5. క్లియర్? సేమ్ ప్రాసెస్ ఇక్కడ L1 L2 by -2 N1 N2 by 5. దిస్ ఈక్వేషన్ నెంబర్ 2. చూడండి, కేస్ 1 ఆన్సర్ ఏమో ఇది, కేస్ 2 ఆన్సర్ ఇది. ప్రాసెస్ సేమ్ బట్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ ప్రాబ్లం, జాగ్రత్త చేసుకోవాలి. అందరు ఈ ప్రాబ్లం హార్డ్ అనుకుంటారు, ఓకేనా? ఇలా కేస్ 1 కేస్ 2 ఫ్రమ్ 1 and 2 పేజీ మిడిల్ నోట్ చేసుకున్నాను. పేజీ మిడిల్లో ఫ్రమ్ 1 and 2, ఫ్రమ్ పేజీ మిడిల్లో ఫ్రమ్ 1 and 2 బోత్ ఆర్ ఈక్వల్. ఇక్కడ L1 ఇక్కడ L1 L2 ఉంది, M1 M2 ఉంది, N1 N2 ఉంది. బోత్ ఆర్ ఈక్వల్ అంటే L1 L2 by -2, M1 M2 by 5, M1 M2 కింద -3 ఉంది, N1 N2 by 5. దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ k గా తీసుకోండి. సే ఆల్ వాల్యూస్ ఆర్ ఈక్వల్, దట్ వాల్యూ ఈజ్ k. ఓకేనా? ఈ -2 క్రాస్ మల్టిప్లై చేస్తే -2k అవుతుంది. -3 తీసుకెళ్తే M1 M2 is equal to -3k, N1 N2 is equal to 5k. అని ఇట్లా అంటే మనకి L1 L2 తెలుసు, M1 M2 తెలుసు. ఇవన్నీ యాడ్ చేద్దాం. ఇవన్నీ యాడ్ చేస్తారు కదా. నౌ యాడ్ దీస్ టర్మ్స్ L1 L2, M1 M2, N1 N2. Add these total terms. L1 L2 answer -2k, this value -3k, this value 5k, total 0. 5k cancel 0 అని యాడ్ చేస్తే జీరోస్ వస్తున్నాయి చూడండి. జీరో వచ్చింది అంటే దాని మీనింగ్ the two lines are perpendicular to each other. That's enough. The two lines are 0. ఓకేనా? The two lines are, conclusion is important. 1 మార్క్ వస్తుంది మనకు. The two lines are 0 వచ్చింది కాబట్టి కంక్లూజన్ రాయాలమ్మా. The two lines are perpendicular to each other. This is the 7 marks question. ఓకేనా? ఒక్కసారి చూడండి. ఏమన్నాడు? ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ the two diagonals
ఆఫ్ ఏ క్యూబ్ అన్నాడు కాబట్టి మనం క్యూబ్ డయాగ్రామ్ డ్రా చేసుకోవచ్చు. ఓకేనా? సో క్యూబ్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. క్యూబ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూబ్ డయాగ్రామ్ డ్రా చేసుకున్నాను. ఫస్ట్ చూడండి ఎలా డ్రా చేస్తాను. ఇట్లా డ్రా ది క్యూబ్ డయాగ్రామ్. ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉండాలి. అలా ఆల్ ఎడ్జెస్ ఆర్ ఈక్వల్. ఇలా డ్రా చేద్దాం. ఓకేనా? ఎడ్జెస్ అన్ని జాయిన్ చేయండి ఇట్లా. దిస్ ఈస్ ద క్యూబ్, దిస్ ఈస్ ద ఎక్స్ యాక్సిస్. కొద్ది లైన్ ఎక్స్టెండ్ చేస్తే వచ్చేదే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. మా సేమ్ టాపిక్ మ్యాథ్స్ ఏలో వస్తుంది. సేమ్ టాపిక్ క్యూబ్ ప్రాబ్లమే. అక్కడ బై యూజింగ్ వెక్టార్ మెథడ్ అంటాడు అక్కడ క్వశ్చన్ లో. బై యూజింగ్ వెక్టార్ మెథడ్. సో ఇక్కడ బై యూజింగ్ జామెట్రిక్ మెథడ్. ఓకేనా? అది దిస్ ఈస్ ద ఓ ఈస్ ద వర్టెక్స్ ఆర్ సెంటర్. ఇక్కడ టచ్ అయిన వాళ్ళు ఏ అనుకోండి అమ్మా. ఎక్స్ యాక్సిస్ దగ్గర టచ్ చేయండి. వై యాక్సిస్ దగ్గర టచ్ చేయండి బి అనుకోండి. జెడ్ యాక్సిస్ టచ్ చేయండి దాన్ని సిగా అనుకోండి. ఇంటర్సెక్ట్ అయిన దగ్గర సి. ఓకేనా అండి? ఏ బిసి రిమైనింగ్ నేమ్స్ మన ఇష్టం. ఎలా ఇచ్చినా ఓకే. సి ఇక్కడ డి ఇద్దాం. దిస్ ఈస్ ద ఈ. సో హియర్ ఆఫ్ ఇక్కడ అన్ని టచ్ అయింది జి. ఇట్లా టోటల్ గా ఓ ఏబిసిడిఈఎఫ్ జి ఈజ్ ఏ యూనిట్ క్యూబ్. అవునా? ఆ స్టెప్ రాయండి. ఇక్కడ ప్రూఫ్ రాద్దాం. లెట్ ఓ ఏబిసిడిఈఎఫ్ జి వరకేనండి. బిఏ యూనిట్ క్యూబ్ అంటే ఎక్కడ లెంత్ చూసినా మనం లెంత్ ఈజ్ 1 గా తీసుకుంటాం. ఓకేనా? యూనిట్ అంటే 1. అంటే ఇక్కడ లెంత్ అంతా 1. ఎక్కడ చూసిన లెంత్ ఎలా ఉండాలి? 1 ఉండాలంటున్నాడు. ఓకేనా? నెక్స్ట్ లైన్. ద వర్సెస్ రాసేద్దాం. ఓకే, ఇంకో స్టెప్ రాయండి అదే. సో ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓసి. ఎక్కడ చూసినా ఓఏ ఓబి ఓసి లెంత్ ఏగా తీసుకోండి. అంటే దీన్ని మనం మోడ్ ఫైన్ చేస్తే 1 వస్తుంది మనకు. వెక్టార్స్ చేసాం కదా, మోడ్ ఏ స్క్వేర్ కోఎఫిషియంట్ 1. ఓకే, నెక్స్ట్ ద వర్టిసెస్ అనమాట. ద వర్సెస్ ఆఫ్ ఏ క్యూబ్ ఆర్. అంటే ఓ వాల్యూ రాయాలి, ఏ వాల్యూ రాయాలి, బి వాల్యూ రాయాలి, సి రాయాలి, డి రాయాలి, ఈ రాయాలి, ఎఫ్ రాయాలి, జీరో. ఇవన్నీ వర్సెస్ రాయాలి బై యూజింగ్ డయాగ్రామ్ చూస్తూ ఈ వాల్యూస్ అన్ని ఫిల్ చేయాలి ఫస్ట్. ఓకేనా? ఇక్కడ ఓ అంటే ఏంటమ్మో ఆరిజిన్ కదా. ఓ ఇస్ ద ఆరిజిన్ అంటే 0,0,0 అంటే ఇది 3 డైమెన్షనల్ అమ్మ ఇది. ఓకేనా? ఇది ఎక్స్ యాక్సిస్ ఉంది, వై యాక్సిస్ ఉంది, జెడ్ యాక్సిస్ ఉంది. 3 డైమెన్షనల్ చాప్టర్ మన టాపిక్ అనమాట ఇది టోటల్ గా. అంటే దీన్ని రాసుకోవచ్చు మనం. ఓ 0,0,0 రాసుకోవచ్చు. ఓకేనా? ఏ మీన్స్ ఇక్కడ ఏ యాక్సిస్ మీద చూడండి. ఇక్కడ ఏ అనేది ఇక్కడ జాట్ చూసుకోండి. ఎలా మనం వర్సెస్ రాస్తామో చూడండి. ఓకేనా? ఏ ఎక్కడుందమ్మా? ఎక్స్ యాక్సిస్ మీద ఉంది చూడండి. అవునా? ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. సో కాబట్టి దాన్ని మనం ఏ కామా అంటే ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఏ రాయాలి. రిమైనింగ్ వాల్యూస్ అన్ని జీరోస్ ఇట్లా. ఓకేనా? ఇది ఏ యాక్సిస్ అమ్మా? బి ఎక్కడ ఉంది చూడండి. నెక్స్ట్ బి వాల్యూ ఫైండ్ చేయాలి. బి అంటే ఎక్కడ ఉంది? వై యాక్సిస్ అంటే ఇది ఎక్స్ ఇది వై జెడ్ అమ్మా. అంటే వై ప్లేస్ లో ఏ రాయాలి మనం. మిగిలింది జీరోస్ అయిపోతాయి. సో చూడండి జాగ్రత్తగా. ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఇక్కడ ఏ రాయాలి. వై యాక్సిస్ అయితే ఎక్స్ వై జెడ్ అనుకుంటే వై దగ్గర ఏ పెట్టాలి. ఓకేనా? సి జెడ్ యాక్సిస్ ఎక్కడ ఉందమ్మా? జెడ్ యాక్సిస్ మీన్స్ సి. చూడండి సి అంటే ఏ రాయాలి. 0,0 అమ్మ డౌట్ లేదు చూడండి ఒకసారి. ఏ మీన్స్ ఎక్స్ యాక్సిస్ అంటే ఇక్కడ రాయాలి ఎక్స్ ప్లేస్ లో. బి అనేది ఎక్కడ ఉందమ్మా? వై యాక్సిస్ వై ప్లేస్ లో రాయాలి ఏ. జెడ్ యాక్సిస్ అంటే జెడ్ ప్లేస్ లో రాయాలి. రిమైనింగ్ వాల్యూస్ ఆర్ జీరోస్ అంతే అట్లా. ఓకేనా? ఇప్పుడు ఈ చూడండి. ఈ మీన్స్ ఈ ఎక్కడ ఉంది చూడండి. ఇప్పుడు ఇదిగోండి ఈ అంటే ఈ వాల్యూ కావాలి.
ఈ వాల్యూ ఎక్కడ ఉందమ్మా, లైస్ బిట్వీన్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. చూడండి ఈ ఎక్కడ ఉంది, ఎక్స్ కి వై కి బిట్వీన్ లో ఉంది ఈ వాల్యూ. ఓకేనా, ఈ మీన్స్ డి కదా, డీనా, సారీ డి రాలేదు మనం ఇంకా, డి కదా రాయాల్సింది, డి రాయాలి, ఈ కాదు డి, ఫస్ట్ డి. డి మీన్స్ ఏ యాక్సిస్ అమ్మా, లైస్ బిట్వీన్ ఎక్స్ అండ్ జెడ్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ జెడ్ యాక్సిస్ అంతేనా, ఎక్స్ యాక్సిస్ జెడ్ యాక్సిస్. ఇందులో ఎవరు మిస్ అయ్యారంటే వై మిస్ అయింది చూడండి, ఎక్స్ ఉంది జెడ్ ఉంది, వై మిస్ అయింది. ఏది మిస్ అయిందో అక్కడ జీరో రాయాలి. ఇప్పుడు చూడండి ఈ యాక్సిస్ ఎక్కడ చెప్పండి, ఈ ఎక్కడ ఉందమ్మా, ఈ మీన్స్ ఏ ఎక్స్ అండ్ వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, జెడ్ మిస్ అయింది, జెడ్ మిస్ అయింది కాబట్టి ఏ కామా జీరో రాసుకోవచ్చు. ఎఫ్ అంటే ఎక్కడ ఉందమ్మా ఇక్కడ చెప్పండి ఆన్సర్ నాకు, వైకి జెడ్ కి బిట్వీన్ ఉంచండి ఇది. ఎఫ్ 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 చూడండి, ఎఫ్ అంటే ఇక్కడ ఉంది. అంతే, జీరో కామా ఏ కామా జీ అంటే ఇక్కడ అంతే, 3 యాక్సిస్ కి బిట్వీన్ లో ఉంటుంది అది. ఓకేనా, ఇట్లా మనం ఫిల్ చేయాలి, ఇవాళ ఫిల్ చేస్తేనే 2 మార్క్స్. అంటే సింపుల్ గా ఫస్ట్ ఏమో అన్ని జీరోస్ ఉంటాయి, లాస్ట్ లో అన్ని జీ వచ్చేసి అన్ని ఏలే ఉంటాయి. ఓకేనా, అట్లా అలా చూద్దాం. నెక్స్ట్ స్టెప్ నాని. ఓకేనా, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టోటల్ ఈ క్యూబ్ లో మనకి 4 డయాగనల్స్ ఉంటాయి. ఇన్ ఏ క్యూబ్ దెర్ ఆర్ టోటల్ 4 డయాగనల్స్. అవునా, మొత్తం 4 డయాగనల్స్ ఉంటాయి. అదే మనం స్క్వేర్ చూసినట్టయితే స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ చూస్తే మనకి డయాగనల్స్ ఎన్ని ఉంటాయి అంటే 2 డయాగనల్స్ ఉంటాయి. ఏసీ కామా బీడి ఆర్ 2 డయాగనల్స్ ఇన్ స్క్వేర్ ఆర్ ఎనీవన్. ఓకేనా, రెక్టాంగిల్ టోటల్ 2 డయాగనల్స్. బట్ ఇక క్యూబ్ కదా, క్యూబ్ కి ఎన్ని డయాగనల్స్ ఉంటాయంటే 4 డయాగనల్స్ ఉంటాయి, టోటల్ గా 4 డయాగనల్స్. ఓకేనా, అదే రాద్దాం. ఇన్ ఏ క్యూబ్, అదే స్టెప్, ఇన్ ఏ క్యూబ్ టోటల్ 4 డయాగనల్స్. ఓకేనా, 4 డయాగనల్స్ ఉంటాయి. ఈ 4 డయాగనల్స్ లో మనం ఎన్ని తీసుకోవాలంటున్నాడు, 2 డయాగనల్స్, ఎనీ టూ తీసుకొని సాల్వ్ చేయాలి. ఆ ముందు ఏంటి రాద్దాం, ది క్యూబ్ టోటల్ 4 డయాగనల్స్. ఏంటో డయాగనల్స్ ఏంటమ్మా, దే ఆర్ ఫస్ట్ డయాగనల్ వచ్చేసి డయాగ్రామ్ లో ఓజీ అని ఫస్ట్ డయాగనల్ అమ్మా, ఇది. నెక్స్ట్ బిడి అంటే డయాగనల్స్ మీన్స్ ఆ డయాగనల్స్ అన్ని ఒకే చోట ఇంటర్సెక్ట్ అవ్వాలి ఫస్ట్, అలాంటివే డయాగనల్స్ ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఏఎఫ్ అమ్మ, నెక్స్ట్ సిఈ, అంటే అది టోటల్ మనకి ఈ, అది కూడా మనకి డయాగనల్ వస్తుంది. టోటల్ 4 డయాగనల్స్, 4 డయాగనల్స్ అంటే ఓజీ బిడి. ఓకేనా, ఏఎఫ్ సిఈ ఆర్ టోటల్ 4 డయాగనల్స్. ఇందులో ఏమైనా 2 డయాగనల్స్ తీసుకోవాలి. క్వశ్చన్ ఏమన్నాడు, ద 2 డయాగనల్స్ అంటే ఎనీ 2, ఏవైనా 2 తీసుకుంటాం. ఓకేనా, సో ఎనీ 2 తీసుకొని మనం దీన్ని సాల్వ్ చేస్తాం. అక్కడ మన ఇష్టం, ఏది తీసుకున్నా ఏం కాదు. ఓకేనా, బిట్వీన్ ఎనీ 2 డయాగనల్స్. సరేనా, మన నెక్స్ట్ డయాగ్రామ్. ఓకేనా, హలో,
మా టోటల్ 4 డయాగ్నల్స్. ఓకేనా? సో ఇందులో ఏవైనా ఎనీ 2 డయాగ్నల్స్ తీసుకుందాం, మన ఇష్టం. ఎనీ టూ. ఓకేనా? ఏది బెటర్ మనకంటే ఏదైనా పర్లేదు కదా, ఓజీ ఆర్ బీడీ ఏమైనా తీసుకోండి. ఫస్ట్ ఓజీ తీసుకుందాం. ఓకేనా? ఈ ఓజీకి మనం డైరెక్షన్ రేషియో ఫైండ్ చేయాలి ఫస్ట్. అసలు డైరెక్షన్ నెక్స్ట్ ఆరబెట్టండి. డైరెక్షన్ రేషియో ఆఫ్ ఓజీ అంటే మనం ఏవైతే 2 డయాగ్నల్స్ తీసుకున్నామో ఆ 2 డయాగ్నల్స్ కి డైరెక్షన్ రేషియో ఫైండ్ చేయాలి. ఓకేనా? డైరెక్షన్ రేషియో ఆఫ్ 2 పాయింట్స్. ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? ఓ అనేది ఒక పాయింట్, జి అనేది ఒక పాయింట్. ఓ అంటే ఇదమ్మా 0 0, జి అన్నాడు కాబట్టి జి, ఓజీ అంటే దీని x1 y1 z1, x2 y2 z2. ఓకేనా? ఫార్ములా ఏంటమ్మా? x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z. ఇది ఫార్ములా అమ్మా. అంటే ఇది x1 y1 z1 ఓని, ఇది x2 y2 z2 అంటే ఫార్ములా చూడండి. ఇప్పుడు ఏమొస్తుంది? a మైనస్ 0 a మైనస్ 0 a మైనస్ 0 అంటే ఏంటమ్మా? a కామా a కామా a. డైరెక్షన్ రేషియోస్ ఆర్ సింబల్ a1 b1 c1 గా దీన్ని వచ్చేసుకోండి. అర్థమైందా? అంటే మనం ఏమైతే 2 పాయింట్స్ తీసుకుంటామో వాటిని మనం x1 y1 z1 x2 y2 z గా తీసుకుంటాం. దీని రూట్ అప్లై చేయండి. రూట్ ఆఫ్ a1 యాంగిల్ కాబట్టి ఈ ఫార్ములా రావాలి కదా. అంటే రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అంటే టోటల్ రూట్ 3a స్క్వేర్ అనమాట. ఓకేనా? దట్ మీన్స్ రూట్ 3a అవుతున్నది. రూట్ స్క్వేర్ క్యాన్సిల్, రూట్ 3a. క్లారిటీయా? దిస్ ఇస్ ద ఫస్ట్ డయాగ్నల్. ద సేమ్ ప్రాసెస్ టేక్ సెకండ్ డయాగ్నల్. మళ్ళీ సెకండ్ డయాగ్నల్ ఏంటమ్మా? డైరెక్షన్ రేషియో ఆఫ్ ఎనీవే ఏదైనా పర్లా, ఏ బిడి లేదా ఏఎఫ్ లేదా సి ఏదైనా ఓకే. సేమ్ హెడింగ్, డైరెక్షన్ రేషియో ఆఫ్ నెక్స్ట్ డయాగ్నల్ ఎవరమ్మా? బిడి. డైరెక్షన్ రేషియో ఫైండ్ చేస్తున్నాం. ఫార్ములా ఇదే ఫార్ములా, x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1. ఇక్కడ నేను ఎవరిని తీసుకున్నాను? బిడి అంటే బి నేమో x1 y1 z1, డి నేమో ఈ రెండు అమ్మా. ఈ రెండే చూడాలి మీరు. బి అప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ? x2 మైనస్ x1 అంటే a మైనస్ 0 కామా 0 మైనస్ a తర్వాత a మైనస్ 0 అంటే a కామా మైనస్ a కామా a అవుతుంది. ఇదే ప్రాసెస్ a2 b2 c2